రక్షించడానికి దేవుడి సందేశం ఏదో చెప్పడానికి దేవుడు ఆయన చూపినటువంటి కృపను బట్టి ఆ దేవాది దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు దేవుడు తన చిత్తానుసారంగా జరిపించుకుంటున్నారు. రాబోతున్న రోజుల్లో ప్రపంచం ఎదుర్కొనబోతున్నటువంటి సంఘటనలు ప్రపంచ దేశాలు మన దేశం వైపు మన రాష్ట్రం వైపు చూడబోతున్నాయి. రేపు రాత్రి దేవుడి ఛానల్లో 8 గంటల నుండి 10 గంటల వరకు ప్రోగ్రాం రాబోతుందండి. దేవుడి వంకనే ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశం వైపు మన రాష్ట్రం వైపు చూడబోతున్నాయి. తెలుగు వారి ప్రపంచానికి దేవుడి సందేశాన్ని కలవర దినాల్లో అందించబోతున్నారు. మత గ్రంథాలన్నీ దేవుడి వైపు చూడబోతున్నాయి. స్నేహితులారా, రాబోతున్న రోజులన్నీ దుర్దినాలు, ప్రతి దండన దినాలు, శ్రమ దినాలు, ప్రపంచ వ్యాప్తంగా భూకంపాలు, వరదలు, ఆయా దేశాల్లో లక్షల కొలది ఎకరాలన్నీ అగ్నికి అడుగులన్నీ కాలిపోతున్నాయి. రాబోతున్న ప్రళయం నుంచి దేవుడు కాపాడడానికి మానవులందరూ దేవుడి వైపు చూడడానికి దేవుడి తల్లి చేస్తున్నారు. స్నేహితులారా, దేవుడి ఒక్కడే మహాదేవుడు పరమాత్ముడు ఈ లోకానికి నర అవతారిగా వచ్చినటువంటి ప్రభువైన యేసు క్రీస్తు రేపు దేవుడి ఛానల్లో రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు అంత్య దినముల్లో దేవుడి రాయబారి సందేశం, ప్రపంచానికి దేవుడి యొక్క సందేశం, దైవ దర్శనంలో చూసిన వారి యొక్క వాక్కు దేవుడి ఛానల్లో రేపు రాబోతుందండి. స్నేహితులారా, ఈ లోక సంబంధమైనటువంటి సినిమాలు, సీరియల్స్, ఈ లోక సంబంధమైన పాప సందేశాలన్నీ కూడా ఆయన రాకడకు అడ్డుపడ్డాయి. వాటన్నిటి నుండి మనము ప్రత్యేక పరీక్షలు దేవుని రాకడకు సిద్ధపడితే ఆ రాష్ట్ర రాకడలో ఆయన చేరుకోగలరు. ఇది దేవుని యొక్క సందేశం. తెలుగు వారి ప్రపంచానికి దేవుని సందేశం అందించబోతున్నాడు. ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపైకి రాబోతున్నాయి. మత గ్రంథాలన్నీ దేవుని వైపు చూడబోతున్నాయి. కులాలు, మతాలు, వర్గాలు, తారతమ్యములు లేనటువంటిది దేవుడు చేయబోతున్నాడు. దేవుడి దృష్టిలో మానవులందరూ సమానమే. ఆయనకి ఏ భేదమో లేదు, ఏ పక్షపాతమో లేదు. ఇది దేవుడి యొక్క ప్రణాళిక. రాబోయే యుగాంతం నుంచి, రాబోయే ప్రళయం నుంచి దేవుడి మానవులు దేవుడి వైపు చూడడానికి, రక్షించడానికి ప్రపంచంలో ఆయన చిత్తానుసారంగా దేవుడు జరిపించుకొచ్చున్నాడు. రేపు దేవుడి ఛానల్లో రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు ప్రోగ్రాం రాబోతుంది. మీరందరూ ఆ ప్రోగ్రాం చూడాలని దేవుని నామం బట్టి చెప్తున్నానండి. ఈ మాటలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క తల్లి గారికి, నాన్నగారికి, ప్రతి అన్నయ్యకు, చెల్లికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానమ్మా. మీ కుటుంబాల కోసం, మీ బంధువుల కోసం, మీ స్నేహితుల కోసం, ఈ ప్రాంతం కోసం, ప్రపంచం కోసం ప్రార్థన చేయండి. దేవుడు తన కార్యాలు చేయబోతున్నాడు. దేవుడి గ్రామాన్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి ఆయన రాకడకు అందరికీ వందనాలు.